లక్నోలోని ఎకానస్ స్టేడియం సాక్షిగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో టీమిండియా జట్టు డామినేషన్ కు పర్యాయపదంగా మారి ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు 6 చెరువుల నీళ్లు తాగించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా లక్నో నడిబొడ్డున పరుగుల భూకంపం సృష్టించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ ను అత్యంత దర్జాగా కైవసం చేసుకుంది. కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కు ఇది మొట్టమొదటి వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్లో భారత్ జట్టు ఏకంగా 170 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసి సరికొత్త రికార్డులను తిరగరాసింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఇది రెండవ అతిపెద్ద పరుగుల ఓటమిగా నమోదైంది. టాస్ గెలవడం మినహా ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ మ్యాచ్లో మరే విభాగంలోనూ కనీస ప్రభావం చూపలేకపోయింది. భారత్ నమోదు చేసిన 402 పరుగుల భారీ స్కోరు వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ పై ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరుగా చరిత్ర సృష్టించింది. అయితే ఇండియా ఈ మ్యాచ్లో పూర్తి ఓవర్లు ఆడకముందే ఆలౌట్ అయింది. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా 400 పైచిలకు భారీ స్కోరు సాధించి కూడా నిర్ణీత ఓవర్లు ముగియకముందే ఆలౌట్ అయిన మొట్టమొదటి జట్టుగా ఇండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్లో గిల్, ఇషాన్ కిషన్ ఎలా సెంచరీలతో ప్రభంజనం సృష్టించి రికార్డుల మోత మోగించారు, మన బౌలర్లు ఎలా రఫ్ఫాడించారు, సిరీస్ గెలిచినా సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకున్నాడు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆఫ్ఘన్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వారి సీనియర్ ఆటగాడు మహమ్మద్ నబీ అనారోగ్యం కారణంగా, అలాగే మరొక కీలక ఆల్రౌండర్ అజ్మతుల్లా ఉమర్జాయ్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరం కావాల్సి వచ్చింది. మరోవైపు భారత్ జట్టు వ్యూహాత్మకంగా ఏకంగా 3 మార్పులతో బరిలోకి దిగింది. యశస్వి జైస్వాల్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్లకు తుది జట్టులో అవకాశం కల్పించారు. ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్ తరహాలోని తన పేలవమైన ఫామ్ ను ఇక్కడా కొనసాగిస్తూ తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 4 పరుగులకే సలీం సాఫీ వేసిన షార్ట్ అండ్ వైడ్ బంతిని అనవసరంగా కట్ చేయబోయి బ్యాక్వర్డ్ పాయింట్ లో నంగేయాలియా కరోటీ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అవుట్ అయ్యాడు. వచ్చిన అవకాశాన్ని జైస్వాల్ జారవిడుచుకున్నాడు. కానీ మరో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం మంచి టచ్ లో కనపడ్డాడు. శుభ్మన్ గిల్ తో జత కలిసి అద్భుతంగా పరుగులు రాబట్టాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు వేగంగా 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేశారు. రోహిత్ శర్మ తన ట్రేడ్ మార్క్ ఫ్రంట్ ఫుట్ పుల్ షాట్లతో బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 39 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి అర్ధ సెంచరీకి కేవలం 2 పరుగుల దూరంలో ఉన్న తరుణంలో ఆఫ్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన అద్భుతమైన గూగ్లీని అంచనా వేయడంలో రోహిత్ విఫలమై క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రోహిత్ అవుట్ అయిన తర్వాత మైదానంలో అసలైన సింహ గర్జన మొదలైంది. రోహిత్ శర్మ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ అప్పటికే క్రీజులో సెట్ అయిన శుభ్మన్ గిల్ తో కలిసి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు పగటిపూట చుక్కలు చూపించారు. లక్నోలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోవడం, వాతావరణంలో తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నా కూడా మన కుర్రాళ్ల వీరబాదుడు ఏమాత్రం తగ్గలేదు. ఆ సూర్యుడు కూడా సెల్యూట్ చేసేలా ఇషాన్, గిల్ అద్భుతమైన బ్యాటింగ్ ఆఫ్ఘన్ జట్టు అడ్రస్ ను గల్లంతు చేశారు. వీరిద్దరి ప్రళయంలో ఆఫ్ఘన్ బౌలర్ల వ్యూహాలు అన్నీ ఆవిరైపోయాయి. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు ఏకంగా 224 పరుగుల అసాధారణ భాగస్వామ్యాన్ని నెలకొల్పి దుమ్ము దులిపేశారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్ పై ఏ వికెట్ కైనా నమోదైన అత్యధిక భాగస్వామ్యాల్లో ఇది 2వ స్థానంలో నిలిచింది. ఈ 224 పరుగులను కేవలం 140 బంతుల్లోనే సాధించారు. అంటే ఓవర్కు 9.60 రన్ రేట్ చొప్పున పరుగులు తీశారు. ఓవర్కు 9కి పైగా రన్ రేట్ తో భారత్ తరపున నమోదైన 200+ పరుగుల భాగస్వామ్యాల్లో ఇది 2వ అత్యుత్తమ రికార్డు కావడం విశేషం. ఇషాన్ కిషన్ తన బ్యాటింగ్ లో అద్భుతమైన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ 125 పరుగులతో చెలరేగిపోయాడు. బంతిని స్లాగ్ స్వీప్ చేస్తూ ఒకే చేత్తో మైదాన అవతలికి సిక్సర్లు కొట్టడం, క్రీజులో అటు ఇటు కదులుతూ ఇన్సైడ్ అవుట్ షాట్లతో ఎక్స్ట్రా కవర్ మీదుగా బౌండరీలు రాబట్టడం చూస్తుంటే ఇషాన్ కిషన్ పూనకంతో ఆడినట్లు అనిపించింది. మరోవైపు శుభ్మన్ గిల్ అత్యంత బాధ్యతాయుతమైన యాంకర్ రోల్ పోషిస్తూనే క్లాసిక్ షాట్లతో విరుచుకుపడ్డాడు. తీవ్రమైన ఎండ కారణంగా కండరాలు పట్టేస్తున్నా, క్రాంప్స్ తో ఇబ్బంది పడుతున్నా వెనక్కి తగ్గకుండా 110 బంతుల్లో 154 పరుగులతో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. తనదైన శైలిలో షార్ట్ టర్న్ షాట్స్, మనోహరమైన కవర్ డ్రైవ్లతో అలరించిన గిల్ ఈ మ్యాచ్లో పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కేవలం 62 ఇన్నింగ్స్లోనే వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్గా
గిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్పై వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయులుగా ఇషాన్ కిషన్ కేవలం 71 బంతుల్లో, గిల్ 77 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్ లో ఇద్దరు భారతీయ బ్యాటర్లు 80 కంటే తక్కువ బంతుల్లో సెంచరీ చేయడం ఇదే మొట్టమొదటిసారి. వీరి విధ్వంసకర బ్యాటింగ్, మరోవైపు సూర్యుడి ప్రతాపం దెబ్బకు ఆఫ్ఘన్ ఫీల్డర్లు పూర్తిగా అలసిపోయి మైదానంలో ఫీల్డింగ్ చేయలేక ఇబ్బంది పడ్డారు. కానీ ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ కు అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగిన క్షణం 43వ ఓవర్లో ఆవిష్కృతమైంది. ఆఫ్ఘన్ స్పిన్నర్ నంగేయాలియా కరోటీ వేసిన ఆ ఓవర్లో వరుస బంతుల్లో కేఎల్ రాహుల్ 0 పరుగులకే గోల్డెన్ డక్ కాగా, ఆ వెంటనే సెంచరీ హీరో శుభ్మన్ గిల్ కూడా 154 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఇక్కడి నుంచే భారత లోయర్ ఆర్డర్ పేకమెడలా కూలిపోయింది. శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 26 పరుగులు చేసి కాస్త ఆశాజనకంగా కనిపించినా అనవసరమైన భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 19 పరుగులు చేసినా చివరిలో తానొక్కడే బ్యాటర్ గా ఉన్నప్పుడు ఎక్కువ స్ట్రైక్ తీసుకోకుండా టైలెండర్లకు ఎక్కువగా బ్యాటింగ్ ఇవ్వడం నిరాశపరిచింది. భారత్ జట్టు చివరి 10 ఓవర్లలో కేవలం 62 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 7 వికెట్లను కోల్పోయింది. అందులోనూ చివరి 42 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు పడిపోవడం భారత లోయర్ ఆర్డర్ బలహీనతలను ఎత్తిచూపింది. ఇన్నింగ్స్ చివరిలో బౌలర్ బిలాల్ సమీ విసిరిన బంతికి ప్రిన్స్ యాదవ్ హాస్యాస్పదంగా రనౌట్ కావడంతో భారత ఇన్నింగ్స్ 402 పరుగుల వద్ద ముగిసింది. ఆఫ్ఘన్ పేసర్లు ఈ మ్యాచ్లో ఏకంగా 9.65 ఎకానమీతో పరుగులు సమర్పించుకుని వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్ రికార్డును మూటగట్టుకున్నారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టును భారత బౌలర్లు తమ అద్భుతమైన మరియు కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆది నుంచే కోలుకోలేని దెబ్బతీశారు. భారత యువ పేసర్లు హర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ అద్భుత బంతులతో ఆఫ్ఘన్ బ్యాటర్ల వెన్నువిరిచారు. హర్షదీప్ సింగ్ 9 ఓవర్లలో 45 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆఫ్ఘన్ బ్యాటర్ల బలహీనతలను పసిగట్టి షార్ట్ పిచ్ బంతులను అస్త్రంగా వాడుకున్నాడు. క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసిన ఇబ్రహీం జద్రాన్ను 21 పరుగుల వద్ద ఒక పదునైన షాట్ బంతితో బోల్తా కొట్టించాడు. మ్యాచ్ చివరిలో ఏఎం గజన్ఫర్, రషీద్ ఖాన్లను వరుస బంతుల్లో అవుట్ చేసి హ్యాట్రిక్ ముంగిట నిలిచాడు. మరోవైపు గుర్నూర్ బ్రార్ తన నిలకడైన వేగంతో ఆఫ్ఘన్లను బెంబేలెత్తించాడు. 10 ఓవర్లలో 60 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన గుర్నూర్ ప్రమాదకరమైన రహ్మనుల్లా గుర్బాజ్ను 41 పరుగుల వద్ద షాట్ బంతితో పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత మహమ్మద్ సలీం సాఫీని 139.5 కిలోమీటర్ల వేగంతో వేసిన పదునైన యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేసిన తీరు అబ్బురపరిచింది. ఈ అద్భుత ప్రదర్శనతో వన్డే కెరీర్లో తాను ఆడిన తొలి 2 మ్యాచ్ల్లోనూ 3 వికెట్ల చొప్పున తీసిన అరుదైన భారత బౌలర్ల జాబితాలో పీయూష్ చావ్లా తర్వాత గుర్నూర్ బ్రార్ సరికొత్త రికార్డు సృష్టించాడు. కుల్దీప్ యాదవ్ వికెట్లు తీయకపోయినా 10 ఓవర్లలో కేవలం 42 పరుగులిచ్చి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఒక దశలో కుల్దీప్ వేసిన బంతి స్టంప్స్ ను తాకినా బెయిల్స్ కింద పడకపోవడం అతని దురదృష్టమని చెప్పాలి. వాషింగ్టన్ సుందర్, జైస్వాల్ కూడా బౌలింగ్ వేసి పరుగులను నియంత్రించడంలో సహాయపడ్డారు. ఈ మ్యాచ్లో ప్రిన్స్ యాదవ్ గాల్లోకి ఎగురుతూ డైవ్ చేసి పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ లో కేవలం రహ్మద్ షా మాత్రమే భారత బౌలర్లను ఎదుర్కొని 79 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. దీంతో భారత్ పై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల జాబితాలో రహ్మద్ షా 4వ స్థానంలో నిలిచాడు. అయితే రహ్మద్ షాకు అవతలి ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. చివరకు ప్రిన్స్ యాదవ్ వేసిన బంతికి రహ్మద్ షా అవుట్ కావడంతో ఆఫ్ఘన్ల పోరాటం ముగిసింది. ఆ తర్వాత వారి చివరి బ్యాటర్ దర్వీష్ రసూలీ కుడికాలి గాయం కారణంగా బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి రాలేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 230 పరుగుల వద్దే ముగిసింది. దీనితో భారత్ జట్టు 170 పరుగుల ఘన విజయంతో సిరీస్ను కైవసం చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత శుభ్మన్ గిల్ కండరాల నొప్పితో బాధపడుతున్నప్పటికీ ముఖంపై పెద్ద చిరునవ్వుతో ప్రెజెంటేషన్ కు వెళ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడంతో ఈ మ్యాచ్ ముగిసింది.